హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ప్రోసో మిల్లెట్తోని దోశ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. దీనికి గాను 2 కప్పుల ప్రోసో మిల్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మినపప్పు వచ్చేసి 3/4 కప్ సరిపోతుంది. నేను ఇక్కడైతే విడివిడిగా నానబెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే ఒకే దగ్గర కలిపి కూడా నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. అయితే మినపప్పులో వచ్చేసి నేను ఇంకా 3 స్పూన్స్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూన్ వచ్చేసి మెంతులు కూడా యాడ్ చేశాను. ఇలా ఈ రెండింటిని విడివిడిగా అయినా పర్లేదు, ఒకే దగ్గర ఒకే బౌల్లో వేసుకున్నా కూడా పర్లేదు. 3-4 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసిన తర్వాత సరిపడా నీళ్లు పోసేసి సోక్ చేయాల్సి ఉంటుంది. టైం ఉంటే మీకు 6 to 8 అవర్స్ వరకు సోక్ చేయండి. మిల్లెట్స్ ఎంత ఎక్కువగా సోక్ అయితే దోశలు అంత బాగా వస్తాయి. ఇలా సోక్ చేసిన పప్పులను మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకొని ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో. సో ఇలా తయారైన పిండిలో మనం దోశ వేసుకునే ముందు సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని, పిండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఐరన్ ప్యాన్ పైన అయితే బాగా వస్తాయి దోశలు. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. సో నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇలా దోశ వేసేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ అలా పైనుండి ఆయిల్ అది వేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దోరగా దోశని 2 వైపులా కాల్చుకోండి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఈ దోశని అనేది మీరు నార్మల్ పల్లి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, లేదంటే మీ ఇంట్లో ఇంకేమైనా పొడులు ఉంటే వాటితో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఇది. ప్రోసో మిల్లెట్లో మనకి యూజ్